ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, ఆ ప్రభు యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేని నుండి మనము విమోచించబడ్డాము అనేవి క్లుప్తముగా కొన్ని మాటలు మనం చూసి ఆ రీతిగా ఆరాధనలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. కాబట్టి మొదటిదిగా ఆయన మనల్ని దేని నుండి విమోచిస్తూ వచ్చాడు అంటే, ధర్మశాస్త్రము నుండి మనల్ని విమోచించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట, మనము దత్తపుత్రులము కావలెనని అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పుట్నోట్లో 5 వేసి కింద వ్రాయబడింది స్వీకృత పుత్రులము. ఆయన స్వీకరించినటువంటి పుత్రులముగా నీవు నేను ఉండాలని ఈ యొక్క ధర్మశాస్త్రము నుండి ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు మనము ఆ రీతిగా ధర్మశాస్త్రము నుండి విమోచించబడాలి అనేటటువంటిది కనుక మనం చూస్తే, ఈ యొక్క 3వ అధ్యాయములో 11వ వచనం మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడను తీర్చబడను సంగతి. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కరూ కూడా నీతిమంతులంగా తీర్చబడలేము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే 10వ వచనం కనుక మనం చదివితే వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉండని ప్రతివాడు కూడా. కాబట్టే ధర్మశాస్త్రము చెప్పినటువంటి ఆ విధులన్నీ కూడా మనం నెరవేర్చలేకపోతే కనుక మనం శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము ద్వారా ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడు అని తీర్చబడలేడు, నీతిమంతుడిగా తీర్చబడలేడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేతనే ప్రభువారు ఆ ధర్మశాస్త్రము నుండి మనల్ని విమోచించాలి అనేటటువంటిదిగా, విమోచించబడాలి అని ఆశించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనము రోమాపత్రికలో కనుక చూస్తే 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండేను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపం అనేది లోకములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది మంచి
అని మనం చెప్తా ఉన్నాము అంటే ఏంటంటే ఇంకొకటి చెడు. కాబట్టి ధర్మశాస్త్రము అనేది మంచిది. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు చేస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ అవి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ క్రియలన్నీ కూడా ఏ మనుష్యుడు కూడా చేయలేనటువంటి క్రియలు. కాబట్టి ఆ క్రియలు చేయలేనటువంటి కారణం చేత మానవుడు ఏమవుతా ఉన్నాడు? శాపగ్రస్తుడవుతా ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రము అంటే ఇది మంచిది, ఇది క్రమమైనది అని చెప్పటం ద్వారా ఇంకొకటి అక్రమమైనది, అది తప్పు, అది పాపము అనేటటువంటిది ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇదే అధ్యాయంలో గనక మనం చూస్తే ఈ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ఒక్క మాట చూడండి. ఇక్కడ ఉగ్రత అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఉగ్రత మన మీదకి వచ్చింది అంటే మనం చూస్తాము రోమిలకు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయం గనక మనం గమనిస్తే 15వ వచనంలో ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేక. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలన్నీ నెరవేర్చబడకపోతే ఏమవుతుంది అంటే ఒకటి శాపము వస్తుంది, రెండవది పాపము కలుగుతుంది, మూడవదిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే ఉగ్రత అనేటటువంటిది కలుగుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ఉగ్రత నుండి లేని ఎడల మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ఇంకొకటి అతిక్రమము అనేటటువంటిది అక్కడ కలుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఉగ్రత నుండి నీవు నేను రక్షించబడాలి అంటే గనక మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ఆయన రక్తము వలన మనము నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అనేటటువంటి మాట మనం చూస్తాము. కాబట్టి మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రము నుండి మనము విమోచించబడుతూ వచ్చాము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎలా విమోచించబడ్డామంటే ఆయన యొక్క రక్తము వలన మనం విమోచించబడినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా గనక మనం గమనిస్తే ఎక్కడి నుండి మనము విమోచించబడ్డాము అనేటటువంటిది గనక మనం చూస్తే ఈ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యం. కాబట్టి రెండవదిగా మనము దేని నుండి విమోచించబడ్డాము అంటే పాపము నుండి విమోచించబడినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఎందుకు పాపము నుండి మనం విమోచించబడాలి అంటే ఆ తర్వాత వచనంలో వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అనేటటువంటిది మనం చూస్తాం.
కాబట్టే రెండవదిగా దేని నుండి మనం విమోచించబడ్డామంటే పాపము నుండి మనం విమోచించబడ్డాము అంటే దాని అర్థం ఏంటిదంటే మరణములో నుండి మనము తప్పించబడ్డాము, జీవములోనికి దాటి ఉన్నాము అనేది అర్థం. మరణం అంటే ఏదో మామూలుగా చనిపోవటం కాదు, మట్టికి మట్టి అయిపోయేటటువంటిది కాదు. ఈ మరణం ఇక్కడ రాయబడినటువంటి మరణం ఏంటిది అంటే రెండవ మరణం. అదేంటిది అంటే అగ్నిలో యుగాయుగాలు కాలేటటువంటి ఆ స్థితి. అక్కడ వ్రాయబడతా ఉండేటటువంటి మాట ఏంటిదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటటువంటిది. కనుక అటువంటి భయంకరమైనటువంటి ఆ మరణము నుండి నేను విమోచించబడాలనే ఆయన రక్తాన్ని కార్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూడవది గనక మనం గమనిస్తే గనక గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అనేటటువంటిది మనం చూస్తాం. మూడవదిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుష్ట కాలము అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే కింద రాయబడతా ఉన్న మాట ఏంటంటే దుష్ట యుగము అనేటటువంటిది. దుష్ట యుగం ఎలాంటిది ఈ కాలం అంటే ఎంత భయంకరమైనది అంటే అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి ఈ దినాలలో మనం ఉన్నటువంటి మన జీవితాలని ఆయన విమోచించాలి అనేటటువంటిది, విమోచించే దాని కొరకై ఆయన ఇష్టపడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టే ఈ యొక్క దుష్ట కాలము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఈ యొక్క దుష్ట కాలములో నుండి అంటే వ్రాయబడే మాట ఏంటిదంటే దేవుని ఎరగనటువంటి తరము కలిగినటువంటి ఈ యొక్క కాలములో నుండి మనల్ని విడిపించాలని ఆయన రక్తము కార్చి ఆ రక్తము ద్వారా నన్ను విమోచించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం, విమోచించినట్లుగా మనం చూస్తాను. నాలుగవది కనుక మనం గమనిస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటంటే అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అనేటటువంటిది. కాబట్టి నాలుగవదిగా దేని కొరకు ఆయన రక్తం కార్చాడు, దేని నుండి ఆయన మనల్ని విమోచించాలని ఆశపడ్డాడు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే మన దేహము యొక్క విమోచనము కొరకు. అంటే ఎందుకు ఆ రీతి విమోచనము అంటే తర్వాత వచనం రాయబడింది, ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి, నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు. కాబట్టి ఎందుకు మనల్ని విమోచిస్తూ వచ్చాడు ప్రభు అంటే మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనము ఉండేదాని కొరకై ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మన దేహం యొక్క విమోచనం కొరకు ఆయన మరి మనల్ని విమోచించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే మనము ఇక్కడ గనక మనం చూస్తే ఇక్కడ ఒక మాట వ్రాయబడతా ఉంది చూడండి. 6వ అధ్యాయము
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 19వ వచనంలో ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది అనేటటువంటి మనం అక్కడ చూస్తాం. ఎలాంటి నిరీక్షణ అంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఎలాంటిదండి? నిశ్చలము స్థిరమునై ఉన్నటువంటిది. అంతేకాకుండా మన ఆత్మకు లంగరు లాంటిది కదా. మనం ఓడల్ని నిలిపేటప్పుడు లంగరు వేస్తారు. లంగరు వేసినప్పుడు అది ఏ పరిస్థితి అయినా రాని, తుఫాను రాని, మరి ఇంకోటి రాని, పెద్ద పెద్ద అలలు రాని, అది ఆ యొక్క ఓడ కొట్టుకొని పోకుండా ఉండేదాని కొరకై అది లంగరు వేసి దానిని అక్కడ నిలబెడతారు. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో ఏర్పడేటటువంటి ఎటువంటి పరిస్థితి అయినా, పోరాటమైన, కష్టమైన, నష్టమైన ఏ పరిస్థితి అయినా మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఆ పరిస్థితుల్లో నుండి దిగజారిపోకుండా మనం అదే నిరీక్షణ కలిగి క్రీస్తు వైపు చూసే వారంగా మనం ఉండేదాని కొరకై ప్రభు మనకి ఆ రీతిగా విమోచన అనుగ్రహించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక 4వదిగా మనము నిరీక్షణ కలిగి ఉండేదాని కొరకై ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 5వదిగా గనక మనం గమనిస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుతా ఉన్నాం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి మనం 5వదిగా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించడానికి. కాబట్టి లోకమంతా కూడా అంధకారంతో నిండి ఉంది. అంధకార సంబంధమైన క్రియలతో, అంధకార సంబంధమైన అధికారముతో నిండి ఉంది. ఏంటి కారణం అంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా న్యాయం అనేది లేదు. అన్యాయమే, అక్రమమే, అవినీతే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇట్టి అంధకార సంబంధమైనటువంటి ఈ అధికారంలో నుండి నేను విడుదల పొంది విమోచించబడాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేతనే ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తాం. 6వదిగా మనం గమనిద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అనేది అక్కడ వ్రాయబడతా ఉంది. కాబట్టి మనము శాపము నుండి విమోచించబడాలి అనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. కాబట్టి మనకి శాపము అనేటటువంటిది, పాపము అనేటటువంటిది మనకి ఎక్కడి నుంచి సంభవించిందంటే, మనం ఆది కాండములో గనక మనం చూస్తే 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడో, ఆ ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత అక్కడ శాపం అనేటటువంటిది మన జీవితాలకు ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకు ముందు లేనటువంటి పరిస్థితి మానవుని యొక్క జీవితంలో ఏర్పడినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ
ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, కొంచెం సేపు మనం ఫ్యాన్ తీసేసామనుకోండి, ఏమవుతుంది మనకి? ఏమవుతుంది? చెమట పోస్తుంది. కాబట్టి ఈ చెమట అనేటటువంటిది మానవుని సృజించినప్పుడు లేదు. అందుకే మనం 3వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం, చెమటోడ్చి అనేది, చెమట కష్టపడి అనేటటువంటిది మనం చూస్తాం. ఈ యొక్క భూప్రపంచాన్ని సృజించినప్పుడు ముండ్ల తుప్పలు లేవు. అందుకే మనం చదువుతాం 2వ అధ్యాయం 9వ వచనంలో, ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏం మొలిపించాడు అంటే అక్కడ మనం గమనిస్తూ ఉన్నది, మొదటిది చూపునకు ఎట్లాంటివి రమ్యమై, అంటే చూపుకి ఎట్లా ఉన్నాయి, అందంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి మొక్కలు. రెండవది ఆయన మొలిపించినటువంటి మొక్కల్లో రెండవది ఏంటంటే ఆహారానికి మంచిది. మూడవదిగా ఇది జీవవృక్షము. నాలుగవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం కదా. కాబట్టి మనం గమనిద్దాం, చూడండి. మొదటిది చూపునకు రమ్యం, రెండవది ఆహారం, మంచిదైనటువంటి ఆహారం, మూడవది జీవవృక్షం, నాలుగవది మంచి చెడ్డలు. కానీ మానవుడు ఏం కోరుకున్నాడంటే మొదటి మూడింటిని కాదని చివరిదాని కొరకే ఆశపడ్డాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. దాని ఫలితంగా మానవుని యొక్క జీవితంలోనికి శాపము అనేటటువంటిది వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేతనే అక్కడ మనం చూస్తాం 3వ అధ్యాయంలో ప్రయాస అనేటటువంటిది వచ్చింది, ముండ్ల తుప్పలు అనేటటువంటివి వచ్చినాయి, చెమట అనేటటువంటిది వచ్చింది, మరణము అనేటటువంటిది వచ్చింది. ఇవన్నీ కూడా కారణం ఏంటిదంటే వచ్చినటువంటి పాపము ద్వారా దేవుడు ఏదైతే కాదంటూ వచ్చాడు, ఆ మొదటి మూడింటిని దేవుడు కాదనలా. తినమన్నాడు, అన్ని తినండి, అన్ని తినమన్నాడు. కానీ ఏదైతే తినొద్దు అన్నాడు దానిని మాత్రమే కదా ఆశించి తిన్న కారణం చేత శాపగ్రస్తులైనట్లుగా మనం చూస్తాం. అట్టి శాపగ్రస్తమైనటువంటి ఆ జీవితం నుండి దేవుడు నన్ను విమోచించేదాని కొరకే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ విధులన్నీ నెరవేర్చబడకపోతే శాపగ్రస్తులమవుతాం. ఆ కారణం చేత ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను అనేటటువంటి మాట వ్రాయబడింది. కాబట్టి ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి క్రియలన్నింటినీ ముగించి ఆ ధర్మశాస్త్రము ద్వారా వచ్చేటటువంటి ఆ శాపమంతటిని తాను కల్వరి శిలువలో భరించి, అందుకే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. కాబట్టి మన మీద ఉన్నటువంటి ఆ శాపమంతటిని తొలగించి మనకు విడుదల విమోచన అనుగ్రహించేదాని కొరకై ఆయన శాపగ్రాహిగా ఆ కల్వరి శిలువలో ఆయన వ్రేలాడినట్లుగా మనం అక్కడ చూస్తాం. చివరిదిగా 7వదిగా మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 7వదిగా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాటలోనే మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో 7వ వచనములో మనం చూస్తాం. ఏమనంటే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా
మన అపరాధములకు. కాబట్టి 7వదిగా మన అపరాధాలకి క్షమాపణ కలిగింది. ఒకవేళ మన అపరాధముల నుండి మనం విమోచించబడకపోతే ఏంటి ఫలితం అంటే ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, మొదటి వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు. కాబట్టి అపరాధాల ద్వారా ఏమొస్తుంది మన జీవితంలోనికి అంటే ఏమొచ్చింది? మరణం. చచ్చిన వారయ్యుండగా మరణం అంటే ఆత్మీయమైనటువంటి మరణం. ఈ ఆత్మీయమైనటువంటి మరణం మనల్ని అగ్నిగుండం వైపు నడిపిస్తుంది. కనుకనే అట్టి మరణము నుండి నన్ను విమోచించి మనల్ని క్షమించటం ద్వారా ఆయన నిత్య జీవానికి మనల్ని వారసుడిగా చేసినట్లుగా మనం చూస్తాం. ఎలా ఇవన్నీ జరిగించబడినాయి అంటే ఇక్కడ వ్రాయబడిన చక్కని మాట ఏంటిది అంటే చూడండి, 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనల్ని విమోచించాడు. ఎలా విమోచించాడంటే దేవాతి దేవుడై ఉండి కోటాను కోట్ల ఆ దేవదూతల ద్వారా కొనియాడబడుతూ ఉన్నటువంటి ఆ దేవుడిగా ఉండి కూడా తన స్వహస్తాలతో నిర్మించి తన ఊపిరిని ఇచ్చినటువంటి ఈ మట్టి మానవులమైన మన కొరకై, మనల్ని విమోచించేది ఆయన కొరకై, ఆయన ఈ లోకానికి దీనుడిగా రిక్తుడిగా వచ్చి కల్వరి సిలువలో నీ కొరకై నా కొరకై నీకు బదులుగా నాకు బదులుగా ఆయన వేలాడి తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతటిని కార్చడం ద్వారా నన్ను విమోచించినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత దేవునిని మనం స్తుతించబద్దులము అనేటటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఒక్కసారి దేని నుండి మనం విమోచించబడ్డామనేది క్లుప్తంగా మనం చూద్దాం. దేని నుండి విమోచించబడ్డాం? మొదటిదిగా ధర్మశాస్త్రము నుండి మనం విమోచించబడ్డాం. 2వదిగా పాపము నుండి మనం విమోచించబడ్డాం. 3వదిగా ఈ యొక్క దుష్టలోకములో నుండి మనం విమోచించబడినట్లుగా చూస్తాం. 4వదిగా ఈ యొక్క నిరీక్షణ కలిగి ఉండేదాని కొరకై మనం విమోచించబడినట్లుగా మనం చూస్తాం. 5వదిగా అంధకార క్రియల నుండి విమోచించబడుతూ వచ్చాం. 6వదిగా శాపములో నుండి విమోచించబడ్డాం. 7వదిగా అపరాధముల నుండి విమోచించబడ్డాం. కనుకనే దీనంతటి కొరకు ప్రభు కార్చిన ఆ రక్తం, ప్రభు చిందించిన ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభువా, అపరాధాల ద్వారా మరణానికి పాత్రుడైనటువంటి నేను, ప్రభు అంధకార క్రియల ద్వారా మరణానికి శాపానికి పాత్రుడైనటువంటి నా జీవితంలో నుండి నన్ను విడిపించి ఆ యొక్క నిత్య జీవానికి నన్ను వారసుడిగా చేసినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను అంటూ క్లుప్తముగా ఆయన్ని ఆరాధించేదాని కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాము గాక.